ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కాలువలు అన్నిటిలో గుర్రపుటెక్కు పెరుగుతోందని సిపిఎం నాయకులు పలివేల వీరబాబు అన్నారు. కాకినాడ సముద్ర తీర ప్రాంతం కాబట్టి సామర్లకోట వైపు నుండి పెదపూడి రామేశ్వరం వైపు నుంచి కానీ కాలువలు అలాగే పొలాలను తడిపిన తర్వాత వచ్చే డ్రైన్స్ అన్ని కూడా ప్రవహిస్తూ కలిసే పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ యొక్క నిర్లక్ష్యం వల్ల అనేక కాలంలో విపరీతంగా గుర్రపుటెక్క పెరుగుతోంది. ఉపాధి హామీ పథకం కింద సరైన నిధులు కేటాయించకపోవడంతో ఆ ఉపాధి పనులు అంతంత మాత్రంగా జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటంటే స్థానికంగా నివసించే ప్రజలు పెద్ద ఎత్తున దోమలతో బాధపడే పరిస్థితి. వర్షాలు బాగా పడినప్పుడు పెద్ద ఎత్తున నీరు ప్రవహించగా పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నాయి. రైతాంగం కూడా ఈ తూటి కాలువల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఓవైపు సామాన్య ప్రజలు, మరోవైపు అందరికీ తిండి పెట్టేటువంటి రైతులను కూడా ఇబ్బంది పెట్టే ఈ గుర్రపుడెక్కను పూర్తిగా తొలగించడానికి ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వకు సంబంధించిన అధికారులు కానీ స్పందించడం లేదని సామాన్యుల తరపున ప్రశ్నిస్తున్నారని, దీనికి వెంటనే అధికారులు స్పందించి చర్య తీసుకోవాలని కాకినాడ సముద్ర తీర ప్రాంతం కాబట్టి సామర్లకోట వైపు నుంచి కానీ పెదపూడి రామేశ్వరం వైపు నుంచి కానీ కాలువలు అలాగే పొలాలను తడిపిన తర్వాత వచ్చే డ్రైన్స్ అన్నీ కూడా ప్రవహిస్తూ బెక్కవోలు డ్రైన్ ద్వారా సముద్రపాయలో కలిసే పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల అనేక కాలువల్లో విపరీతంగా గుర్రపుటెక్క పెరిగిపోతున్నది. ఉపాధి హామీ పథకానికి కూడా సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల ఆ ఉపాధి పనులు అంతంత మాత్రంగా జరుగుతూ యథావిధిగా తూటుండిపోతుంది. ఒక్కోసారి తీసినట్టు కనబడద్ది, అది మళ్ళీ మొలకెత్తడం అనేది కూడా జరుగుతుంది. దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటంటే స్థానికంగా నివాసాలు ఉంటే పెద్ద ఎత్తున దోమలతో ప్రజలు బాధపడే పరిస్థితి ఉంది. రెండోది, వర్షాలు బాగా పడినప్పుడు ఈ తూటు వల్ల నీరు ప్రవహించగా పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి. ఇది చాలా తీవ్ర అసౌకర్యంగా ఉంది. అలాగే రైతాంగం కూడా ఈ తూటికారుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పొలానికి సరిపడా నీళ్లు రావు, అనేక రకాల ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. ఓ పక్కన సామాన్య ప్రజలు, మరో పక్కన అందరికీ తిండి పెట్టే రైతులు ఎదుర్కోవడానికి కారణమైన ఈ గుర్రపుటెక్కని పూర్తి స్థాయిలో తొలగించడానికి ఎందుకు ప్రభుత్వం కానీ సంబంధిత ఉన్నతాధికారులు కానీ స్పందించడం లేదో సామాన్యుల తరపున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికి ఇంకా వర్షాకాలం ప్రారంభమైపోతుంది. ఇప్పుడు కానీ ఆ గుర్రపుటెక్క తొలగించి ఆయా కాలువల్లో పూడికలు తీయకపోతే రేపు మళ్ళీ ముంపు బారిన పడతాయి. మళ్ళీ ముంపు బారిన పడితే మళ్ళీ వరదలు, ఆ వరద సహాయ కార్యక్రమాలు, ఇదేదో వలగబోసుకుని ఎత్తుకునే కార్యక్రమంగా ప్రభుత్వం ఉంటుంది తప్ప ముందస్తుగా ఎందుకు ఈ చర్యలు చేపట్టడం లేదు? ఎండాకాలంలో ఉన్నప్పుడే కాలువలు కానీ ఏదైనా డ్రైన్స్ కానీ పూడికి తీయించుకోవాలి. వర్షాలు పడక ముందే గుర్రపుటెక్క లాంటివన్నీ కూడా తొలగించుకున్నట్లయితే ఆ తర్వాత వర్షాలు పడినప్పుడు ఏ రకంగా ఇబ్బంది లేకుండా నీటి ప్రవాహం సాగుతుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి కాలువల్లోనూ డ్రైన్స్లోనూ ఉన్న గుర్రపుటెక్కలను తొలగించడం, పూర్తి స్థాయిలో పూడికలు తొలగించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.